మీ అందరికీ నమస్తే. క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీ అనూప్ సోనీని మీ అందరినీ స్వాగతిస్తున్నా. కోపం యొక్క ఇంకో రూపమే కుట్ర అంటారు. ఒక్కొక్క కుట్ర వెనకాల ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది. ఇది ఒకవేళ కరెక్ట్గా ఉండొచ్చు లేదా తప్పై ఉండొచ్చు. కానీ ఈ కేసు చాలా వ్యత్యాసమైంది. మన కళ్ళారా చూసే ప్రతిదీ కళ్ళు తుడుస్తానికి మాత్రమే. విశ్వాసం, బంధుత్వం, కానీ మనుషులకి ఏది ముఖ్యమంటే మానవత్వం. నానా అక్కడ పెట్టు. నీళ్ళు తీసుకో. ఏంటి విషయం? అడగకుండా అన్ని విషయాలు జరుగుతున్నాయి. మీ ఇద్దరికి ఏమైనా కావాలా ఏంటి? ఏమండి, ప్రియాంక కాలేజ్ టూర్కి వెళ్ళాలి. తన ప్రాజెక్ట్స్ అన్ని ఇలాంటి చిన్న చిన్న విషయాలు నువ్వే చేయొచ్చు కదా, నన్ను ఎందుకు టార్చర్ చేస్తున్నావు? అది నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ మర్చిపోయాను. అకౌంట్ బ్లాక్ అయింది. ఇవ్వు, అది ఇలా ఇవ్వు. నువ్వు ఒక దానివి. ఈ అమ్మాయి ఫోటో ఎందుకు ఫోన్లో పెట్టుకున్నావు? ఇది చూపించి నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారా? నా దృష్టిలో ఈ అమ్మాయి చనిపోయింది. అలాగంతా చెప్పొద్దండి. ఈరోజు మన రష్మి బర్త్డే అండి. ప్రాణాలతో ఉండాలి కదా పుట్టినరోజు జరపాల్సింది. చనిపోయిన వాళ్ళకి దినమే కదా చేయాల్సింది. ఒకవేళ 25 సంవత్సరాల ముందర నేనే తన గొంతును పిసికి వేసుంటే ఈరోజు ఈ సొసైటీలో కాస్తైనా పరువు ప్రతిష్ట ఉండేది. Happy birthday to you. Happy birthday. Happy birthday. Happy birthday. Oh my God, Ronak. This is so beautiful. Thank you so much. థ్యాంక్స్ టు యూ. నువ్వే నా సోషల్ మీడియా అకౌంట్ని హ్యాండిల్ చేసావు. అందువల్ల నాకు ఈ వెబ్ సిరీస్ దొరికింది. ఏదైనా పోస్ట్ని ఎలా వైరల్ చేయాలనేది అది కేవలం నీకు మాత్రమే తెలుసు. Guys, see. ఏమైనా పోస్ట్ ని వైరల్ ట్రెండింగ్ చేసేయడానికి సింపుల్ టెక్నిక్ ఉంటుంది. అనుమానం చేస్తే ఏంటి, పేరు తీసేసినాం కదా. హలో రష్మి, నువ్వేం చేసావు? ఒక్క నిమిషం ఏవైంది అసలు చెప్పు. ఇదిగో నా ముందర ఇలా నటించుకో. నా ఇమేజ్ని పూర్తిగా డ్యామేజ్ చేసావు. దీనికి తోడు నా ఇంట్లో ఒక సమస్య మొదలైంది. నా కెరీర్కి ఏమైనా అయితే అప్పుడు నిన్ను ప్రాణాలతో వదలనే. రానాకు ఊరికే ఎటకాలు మాట్లాడలేదని ఆపు. రిలాక్స్ గా చెప్పు, ఏవైంది? వెంటనే నా సోషల్ మీడియా చెక్ చేయి. నీకు అర్థమవుతుంది అసలు నిన్నేం చేసావు. నీకు అర్థమవుతుంది అప్పుడు. వాట్స్ రాంగ్ విత్ యు రేష్మి? నువ్వు ఏం చేసావు? రాయర్, తెలియలే ఎలా జరుగుతుంది. నాకు అర్థం కాలే. నీ ఫుల్ మందులో ఉన్నా. ఎలా తప్పు చేసినాను తెలీదు. తప్పునా? నీ వల్ల పెద్ద సమస్య రాబోతుంది. సో ఈ భిక్షదారి దగ్గర ఉండే సూట్ కేసు రక్తం ఉంది. పబ్లిక్ చూసిన వెంటనే పీసీఆర్ ఫోన్ చేశారు. కానీ ఇప్పుడు ఎవరిని వాళ్ళ దగ్గర రానియట్లేదు. వాడు రాయ్ కింద పెట్టు. ఏంటిది?
బ్యాగ్ ఓపెన్ చెయ్యి. నువ్వు ఇక్కడ చేసావు? ఈ అమ్మాయి నువ్వే చంపావా? నువ్వేనా చెప్పరా? సార్ ఒక నిమిషం సార్, వీడికి బుద్ధి తక్కువ. వాడు మెంటలో లేకపోతే డెంటలో అది చెక్ చేసిన తర్వాత తెలుస్తుంది. ఒకవేళ వీడే అమ్మాయిని చంపిండొచ్చు, ఇరుక్కుంటానేమోనని యాక్టింగ్ చేయొచ్చుగా. లేచా అక్కని పక్కనే వాళ్ళతో అడిగాను. చాలా ఏళ్ళుగా వాడు ఇలానే ఉన్నాడు, ఇక్కడే ఇలానే తిరుగుతూ ఉంటాడు. అలాంటప్పుడు ఈ సూట్ కేసు వాడికి ఎక్కడ దొరికింది? లేకపోతే సూట్ కేసు ఎవరన్నా పడేసి ఉండాలి, వీడి దాన్ని తీసుకొచ్చి ఉండాల్సింది. వీడితోనే ఆ హంతకుని కనిపెట్టాలి. సార్ ఇటు సార్ ఒకటి చూడండి. ఈ రక్తం గుర్తులు ఇంతవరకే ఉంది, ఆ తర్వాత అక్కడేం కనిపించట్లేదు. అలాంటప్పుడు ఈ సూట్ కేసుని ఇక్కడి నుంచి లాక్కొచ్చి అక్కడ దాకా తీసుకెళ్లారు. రైట్. సింపుల్ అయిన విషయం ఏంటంటే ఇక్కడ ఎక్కడ సీసీటీవీ ఉండదు. ఈ వైపు ఎంతమంది వెళ్తున్నారో అందరినీ చెక్ చేయండి, సరేనా? ఊళ్ళోకి వచ్చే బళ్ళన్నీ బాగా చెక్ చేయండి. సార్ బాడీని పోస్ట్ మార్టం పంపించుదాం. ఢిల్లీ ఎన్సీఆర్లో ఎన్ని కంప్లైంట్స్ రిజిస్టర్ అయ్యేమో చూడండి, అవన్నీ తీసుకోండి. ఒకవేళ అమ్మాయి కనిపించట్లేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు. సార్ బహుశా నెట్ కట్ అయి ఉండొచ్చు. నెట్ కాల్ చూసిందంటే తనే కాల్ చేస్తుంది. కానీ అమ్మ అక్క వైఫై ఎప్పుడూ ఇంత ఆఫ్ అవ్వదు. తనకి మొత్తం పన్నే నెట్ మీదే కదా. తను బిజీగా ఉందా ఏంటో. నువ్వు పని చెయ్యి, నువ్వు వెళ్ళి అన్నం వేడి చెయ్యి. మీ నాన్న ఇప్పుడు వచ్చేస్తారు. తన కనుక తెలిసినట్టు ఏం జరుగుతుందో తెలుసు కదా. అయితే ఏంటమ్మా, ఏం చేసేస్తారు? అక్క కదా కరెక్ట్ గా చెప్తుంది. మనం అంతా నాన్నగారు చేతి బొమ్మలు. ఆయన ఎప్పుడైనా మన గురించి ఆలోచించారా? వాళ్ళ పిల్లలకి వైఫ్ కి ఇష్టాలు ఉన్నాయని, లైఫ్ ఉందని కాదు, మన గురించి అయినా అస్సలు ఆలోచించారు. నేనేమైనా తప్పుగా చెప్తున్నానమ్మా? మై లైఫ్ మై రూట్స్. ఈ అమ్మాయి వ్యత్యాసమైన అమ్మాయిలా ఉంది. అద్భుతం అక్క. బాగుందిలే. దీని అర్థం నా జీవితం నా ఇష్టం. నా జీవితంలో నా ఇష్టపడి ఉన్నా. జాలీగా ఉండాలి. ఏంటిది? ఒక నిమిషం. ఏం చేసుండవు నువ్వు? ఆల్రెడీ మా మొహంలో మసిన్ పూసేసావు. ఇప్పుడు నీ చేతిలో కూడా మసిన్ పూసేసుకున్నావా? ఇలానే వెళ్తే నా తలలో ఏదైనా రాసేస్తావు నువ్వు. నీకు జన్మనించడానికి నన్నే చెప్పాలి. నానా అలా ఏం తప్పు ఏంటి ఏంటిది? ఎవరైనా ఇలా చేస్తారా? ఇది తుడిపై ముందు. వెళ్ళదు. ఏం ఇది ఎందుకు పోదు? నేనే చూస్తాను ముందు. ఇలా రా. చాలా పొగరులో ఉన్నావు నువ్వు. అసలు పోవట్లేదు ఇది. ఇది నా ఇల్లు, నేను చెప్పేదే వినాలి, అర్థమైందో? నువ్వు చెప్పేవని ఇక్కడ జరగవు. విక్టిమ్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? సార్ నేను ఎన్సీఆర్ లో ఉండే అన్ని మిస్సింగ్ కంప్లైంట్స్ వెతికాను, కానీ ఈ విక్టిమ్ తోటి ఏం మ్యాచ్ అవ్వట్లేదు సార్. ప్రదీప్ నువ్వు పని చెయ్యి. ఆ అమ్మాయి చేతిలో టాటూ వేస్తుంది కదా, మై లైఫ్ మై రూల్స్. ఆ టాటూని అన్ని ఆర్టిస్ట్కి చూపించు. ఒకవేళ ఏ ఆర్టిస్ట్ టాటూ వేశాడో వాడి మూలంగా మన అమ్మాయి ఎవరో కనిపెట్టచ్చు కదా. ఇంకో విషయం, ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్ ఉంది కదా, చూసావా? ఆ డ్రెస్తో ఆ అమ్మాయిని కనిపెట్టచ్చమ్మో చూడు. సార్ కొంచెం కూర తీసుకురా, ఇక్కడికి తీసుకురా. అది మిగిలి చేంజ్ అయిపోతున్నా, అది కూడా వేయి. కొంచెమే ఉందండి, ఇది నాకు అంజలి కోసం. సంపాదించే వాళ్ళకి వేయకుండా నువ్వు మాత్రం అలాగే తినాలనుకుంటున్నావా? మీరు తిన్నారు కదండి. మనిషిని తిన్నవట్లేదు, మనిషిని తిన్నవట్లేదు. ఇదిగో సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్లో అమ్మాయి ఏజ్ 25, మెడ పిసికిన వల్ల డెత్ అయింది సార్. సార్ బాడీ 10 o'clock మార్నింగ్ దొరికింది, కానీ డెత్ 7-8 hours ముందే అయిపోయింది. మనకి బాడీ 10 గంటలకు దొరికింది. దానికి ముందు 7-8 గంటల ముందో మర్డర్ జరిగింది. రాత్రి 2-3 గంటల ముందో మర్డర్ జరిగింది. రైట్ సార్. బాడీని ముక్కలు చేయడం చంపిన తర్వాతే అయింది, అది షార్ప్ అయిన వెపన్తో. సార్ విక్టిమ్ బ్లడ్ లో ఆల్కహాల్ ట్రేసెస్ కూడా దొరికింది. సెక్షువల్ అసాల్ట్. సార్ చాలా బ్రూటల్ గా. ప్రైవేట్ పార్ట్స్ కంప్లీట్లీ డ్యామేజ్డ్.
టాటోతో ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టగలిగారా? సో అన్ని టాటూ ఆర్టిస్ట్ ఏం చెప్తారంటే ఈ టాటూ మై లైఫ్ మై రూల్స్ 2 ఏళ్ల వరకు చాలా పాపులర్. అప్పుడు చాలా మంది చేయించుకున్నారట. ఇన్ఫాక్ట్ సార్ అమ్మాయి ఒక డ్రెస్ నుంచి కూడా మాకేం క్లూ దొరకలేదు. ప్రతి ఓ పని చెయ్యి, ఆ అమ్మాయి ఫోటోని అన్ని పేపర్లో పబ్లిష్ చేయి. ఎవరన్నా గుర్తుపడతారేమో చూడు. సో గవర్నమెంట్ రేపటి నుంచి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇది మోసమైన జబ్బు అనుకుంటా. చైనాలో ఈ జబ్బు వల్ల చాలా మంది చనిపోయారు. అసలు ఈ కరోనా వల్ల ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తుందో దేవుడా. అమ్మా ఆకలేస్తుందమ్మా. సరే నువ్వు వెళ్ళు, నేను తీసుకొస్తాను. మా ఆ? సబ్జీ ఏం చేయలేదా? మీ నాన్న కోసం తీసి పెట్టాను. నీకు తెలుసు కదా, ఆయన గనక లేకపోతే నన్ను కొట్టి చంపేస్తారు. తెలీలా, మనకొక సొల్యూషన్ దొరకద్దని తెలీలా. అలా చెప్పకూడదమ్మా. ఎంతైనా ఆయన నీకు నాన్న. ఇప్పుడు ఇది కూడా ఆయన వల్లే కదా మనకు దొరుకుతోంది. తిను. హిందూ మీరు త్వరగా రండి, గణేష్ అన్నకి యాక్సిడెంట్ అయింది. సో ఆ పిచ్చివాడు రిపోర్ట్ వచ్చింది. సైకాలజిస్ట్ ఏమంటున్నారంటే వాడు చాలా ఏళ్ళగానే ఇలాంటి పిచ్చివాడుగానే ఉన్నాడేమో. అండ్ ఈ క్రైమ్ అనే ప్రిసిషన్ చూస్తే వాడు ఇలాంటి క్రైమ్ చేయలేడు. క్రైమ్ వాడు చేయకపోవచ్చు కానీ రేప్ చేసి ఉండొచ్చు కదా. సైకాలజిస్ట్ వాడితో చాలా సేపు మాట్లాడారు. వాళ్ళు ఏమన్నారంటే వాడు ఏదో చూసాడు. ఎందుకంటే వాడు ఒక కార్ ఒక సూట్ కేస్ గురించి చెప్తూనే ఉన్నట్ట. చాలా సేపు మాట్లాడాక కూడా వాడి దగ్గర నుంచి ఏ ఇన్ఫర్మేషన్ తీయలేకపోయారు. సరే వాడిని వదిలేయండి, కానీ వాచ్ చేయండి వాడిని. మన ఇన్ఫార్మర్స్ ని అలర్ట్ గా ఉండమని చెప్పండి. ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలియనంత వరకు ఈ కేసు ముందుకు అసలు నడవదు. ఆంటీ ఆంటీ, ఏమైంది మధు? ఈ రోజు మీరు న్యూస్ చూసారా? లేదమ్మా. చూడలేదా? ఏంటి విషయం? ఢిల్లీ పోలీస్ కాలికి ఒక ఆడదాని డెడ్ బాడీ దొరికిందంట. తన చేతిలో ఒక టాటూ ఉన్నది. రష్మి చేతిలో వేసుకుని ఇలా అదేలాగానే ఉంది. ఆ ఫోటోని కొంచెం చూడండి, బాగా చూడండి. ఇది ఇది మా రేష్మి కాదు. మా రేష్మి ముంబైలోనే ఉంది. ఏమైంది? తను 3 ఏళ్లుగా ఢిల్లీకి రానేలేదు. అంకుల్ చూడండి. ఏమైంది? ఇలా చూపించు. చిట్టి తల్లి, ఇంకా భయపడకు. ఈ పిల్లలు ఇంకా నిన్ను టార్చర్ చేయరు. సరే ఒక విషయం చెప్పు, నీకు ఆకలేస్తుందా? నాకు ఒక టీ ఒక బిస్కెట్ ఇవ్వండి. రష్మి ముంబైలోనే ఉండింది. మేము ఈ విషయాన్ని పేపర్లో చదవగానే మాధవ్ సార్, మీరు మాకు రష్మి నంబర్ ఇవ్వండి. అది మొబైల్. సార్, రష్మి అక్క ఫోన్ ఎవరో కొట్టేశారు. అప్పటి నుంచి తను కొత్త నంబర్ తీసుకోలేదు. సరే, రష్మి పాత నంబర్ ఇంకా ముంబై అడ్రస్ మాకు ఇవ్వండి. మీరు రష్మితో చివరిగా ఎప్పుడు మాట్లాడారు? 6 రోజుల ముందే మాట్లాడాం ఇంటర్నెట్లో. ముంబైలో ప్రియంక వేరెక్కడ వెళ్దాం? రష్మి అక్క 3 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడైనా ఇంటికి రా. మళ్ళా కాదు నేను జైలుకి వచ్చడానికి. తర్వాత జైలర్ సార్ నా నాన్న నా ప్రాణాన్ని తీస్తాడు. మేము వీడియో కాల్ ఇంటర్నెట్లోనే చేసినే వాళ్ళం. రష్మి ఏ కంపెనీలో పనిచేసింది? కంపెనీ అయితే మాకు తెలీదు, కానీ
ఏదో టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీతో పనిచేసేది అది. రష్మి ముంబైలో ఉండుంటే తన బాడీ ఢిల్లీకి ఎలా వచ్చి చేరింది? ముంబై పోలీస్ని కాంటాక్ట్ చేయి, రష్మి గురించి అన్నీ తెలుసుకోండి. సార్. ఒక పక్క రేష్మిని చంపిన వాళ్ళ కోసం పోలీస్ ముంబై వరకు వెతకడానికి వెళ్లారు. ఇంకో పక్క ఢిల్లీ పక్కనున్న గాజియాబాద్లో ఇంకొక పెద్ద సంభవం చోటు చేసుకుంది. సో ఇక్కడ ఇంకొక మర్డర్ జరిగి ఉంది. చాలా పెద్ద ఆయన సార్, కొడూరంగా చంపేస్తున్నారు. ఇది ఆయన బాడీ. బాడీ నుంచి చెడ్డ స్మెల్ వస్తుంది, కానీ ఇది నేననుకుంటున్నా ఈ తాడుతోనే చంపింటారనుకుంటా. కానిస్టేబుల్, దీన్ని ఫారెన్సిక్ పంపించేయి. సార్. ఇంట్లో దొంగతనం జరిగిందని చెక్ చేసావా? అవును సార్, ఇంట్లో అన్ని పారేస్తున్నారు. ఫస్ట్ ఎవరు బాడీని చూసింది? సార్ వాళ్ళ పక్క ఇల్లు అజిత్ మేత్తు. సార్ నేను 2 రోజులుగా జైస్వాల్ సార్ని చూడలేదు సార్. పక్కనే ఒక ప్రోగ్రామ్ కూడా జరిగింది, అయినా అతను బయటికే రాలేదు అసలు. అరే జైస్వాల్ సార్, జైస్వాల్ సార్, అరే బయటికి రండి సార్, వినిపిస్తుందా? ఆయన ఫ్యామిలీలో ఇంకెవరు ఉన్నారు? జైస్వాల్ సార్ వాళ్ళ పెద్ద కొడుకు యూఎస్లో ఉన్నాడు సార్. వాళ్ళ కూతురు మహిమ ఇంకా ముంబైలో ఉంది సార్. ఇక ఇతని రిలేటివ్ ఆరోనే ఉంది సార్. ఆ ఆరవ్ ఎక్కడున్నాడు? ఆరోని కొద్ది రోజులుగా నేను చూడలేదు సార్. లాస్ట్ టైం అతన్ని చూసినప్పుడు నువ్వు మన ఇంట్లో దొంగతనం చేస్తావా? నీకు ఎంత ధైర్యం ఉండాలి? అతను అలా కొడుతున్నారు. వీడు దొంగతనం చేస్తున్నాడు, మన ఇంట్లోనే దొంగతనం చేస్తున్నాడు నిన్ను. సార్ ఆ ఆరో డ్రగ్స్కి అడిక్ట్ అయ్యాడు, అందుకని ఇంట్లో చాలాసార్లు దొంగిలించాడు కూడా. సార్ నాకేమనిపిస్తుందంటే డబ్బు కోసం వాడు. సార్ ఇల్లు ఎక్క చెక్ చేద్దాం, కాస్ట్లీ వస్తువులు దొంగతనం పోయా. సార్ జశ్వంత్ సార్ దగ్గర ఒక గన్ ఉండింది, అది అతని దగ్గర ఉంది, అదే మీకు దొరికిండాలి. గన్నా? అవును. ఫుల్గా చెక్ చేద్దాం, గన్ను దొరకడం లే. సార్, రష్మి యొక్క చెల్లెలు ప్రియాంక ముంబై అడ్రస్ ఇచ్చింది కదా, అది ఫేక్ అడ్రస్ సార్. వాట్? రష్మి ఫ్యామిలీ వాళ్ళే ముంబైలో ఉందని చెప్పారు, ఢిల్లీకి రాలేదని చెప్పారు. అలాగైతే రష్మి వాళ్ళ ఇంట్లో అబద్ధం చెప్పిందా? లేకపోతే రష్మి వాళ్ళ ఫ్యామిలీ మనకు అబద్ధం చెప్పుండాలి. అమ్మా, ముంబై ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలా ఏంటి? అవునమ్మా, అది నా డ్రీమ్ జాబు. ముంబైలో నాకు దొరుకుతూ శాలరీ అది నాయనా. నానా అది ఇదిగో కాయగూరలు తీసుకొచ్చున్నాను, తీసుకో. నా మాట లెక్క చేయకుండా ఎవరైనా ఇంటి దాటి వెళ్ళారంటే పోయిన వారు తిరిగి రాకూడదు. సరే నానా, నేను మళ్ళా రాను, ఐ ప్రామిస్. పోవే, తిరిగి మా ఇంటికి రాకూడదు. ఇంకోసారి నా ఇంటి పక్క వచ్చావంటే గొంతు పిసికి నేను నిన్ను చంపేస్తాను, ముక్కలు ముక్కలుగా నరికి నిన్ను పడేస్తానువే. ఏం సార్ చెప్తున్నారు మీరు? మేమెందుకు మీ దగ్గర అబద్ధం చెప్పాలి? చూడండి, నేను రష్మి దగ్గర మాట్లాడి చాలా రోజులు అవుతుంది సార్. ప్రియాంకనే ఊరికే మాట్లాడుతుంది. ప్రియాంక, నువ్వే వాళ్ళ దగ్గర చెప్పు. రష్మి నీకు ముంబై నుంచి కాల్ చేస్తుంది కదా, తను ముంబైలో ఉండేటప్పుడు ఎక్కడెక్కడ తిరుగుతుంది అన్ని విషయాలు చెప్పు. నువ్వు ఈ విషయాలన్నీ చెప్పలేదా? నువ్వు ఆయన దగ్గర చెప్పు. సార్, రష్మి అక్క ముంబైలోనే ఉండేది, మలాడ్లో. ఢిల్లీలో ఉందని తను నాకెప్పుడు చెప్పింది లేదు. అది కాకుండా నాతో ఎందుకు అబద్ధం చెప్తుంటాను? ప్రియాంక, మీ అమ్మ నాన్న ముందు చెప్పలేని విషయాలు ఏదైనా ఉంటే ఒక నిమిషం, నువ్వు మాతో ఒంటరిగా మాట్లాడొచ్చు. లేదు సార్, అలాంటివేం లేదు. రష్మి ఫ్యామిలీ వాళ్ళు అబద్ధం చెప్తున్నారు, అది బాగా తెలుస్తుంది. రష్మి ఫ్యామిలీని వాచ్ చెయ్యి. సో రష్మి యొక్క పాత నంబర్ డీటెయిల్స్ రేపు వచ్చేస్తుంది, వాళ్ళు ఎవరితో టచ్లో ఉన్నారో తెలిసిపోతుంది సార్. రష్మి వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడదాం. ఒకవేళ రష్మి వాళ్ళ ఫ్యామిలీ చెప్పని విషయాన్ని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పే అవకాశం ఉంది. సార్ కుమార్ జైస్వాల్ రిలేటివ్ ఆరవ్, వాడిని గురించి ఏం తెలియలేదు.
అయినా ఒకే ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఆ డ్రంకర్ అంకుర్ వాడితోనే ఆరవ్ చుట్టుతున్నాడు. సరే ఓకే, ఈ అంకుర్ ఆరుకి డ్రగ్స్ సప్లై చేశాడు అనుకో, కానీ అందువల్ల మర్డర్ చేసి ఉంటాడని ఏం లాభం ఉంది? ఛాన్స్ ఉంది సో. ఆ అంకుర్ ఆరవ్ కి డ్రగ్స్ ని అమ్మకాడానికి అయినా మందుకు అడిమే ఆరవ్ అందులో సగం వాడే తీసుకున్నాడు. అలా అయితే అంకుర్కి ఆరుకి మధ్యలో ప్రాబ్లం వచ్చింటాను కదా, తన యొక్క లాస్ ని సరి చేయడానికి. అవును సార్, ఇన్సిడెంట్స్ కు 3 రోజుల ముందర ఆరవ్ అంకుర్కి డబ్బు ఇయ్యని పోయాడు. అయినా కుమార్ జైస్వాల్ వాళ్ళ ఇద్దరిని చూశారు. అది 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 వచ్చి తాతయ్య. ఈ విషయం కూడా దానికి ఇంటి నుంచి అరవై దొంగతనం చేశావు. ఒరేయ్, నీకు ఇదే నేను నేర్పించాను. నువ్వు ఎక్కడ వెళ్తున్నావు? డబ్బులు ఇవ్వరా, లేదంటే కాల్చి చంపేస్తా రాస్కెల్. డబ్బులు తీరా. రేయ్ ఆగురా, ఆగు. అది ఇన్ఫార్మర్స్ కి చెప్పు, ఆ పిల్లోడు ఎక్కడ ఉన్నాడో వెతకండి. సో సార్, రష్మిని ఫాదర్ మాధవ్ అంకల్ ఎవరిని చూసినా కోపడుతూనే ఉన్నాడు. ఎప్పుడు చూసినా రష్మి పైన కోపడుతూనే ఉంటాడు. ఒకసారి సరే ఇక్కడ ఆగు, ఆ ఫైల్ ని రాధాదారి ఇవ్వు. తర్వాత నా ఫైల్ కూడా ఉంది, నేను ఏమైనా నాకు టైం అయింది, నేను బయలుదేరుతున్నా. సరే, జాగ్రత్తగా వెళ్ళండి, మర్చిపోవద్దు. ఓకే బాయ్. ఓకే జాగ్రత్త. నానా ఏవండి? నిన్ను ఊరే చూస్తుంది, ముందు వెనక తెలియని అబ్బాయితో రోడ్లో నిలబడి మాట్లాడుతున్నావు నువ్వు. నానా అది వాడు నా ఫ్రెండు. స్నేహం విలువ నాకు తెలుసు. రా, ఇంటికి వెళ్దాం రా. లోపలికి వెళ్ళు ముందు నువ్వు. తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు కూడా బాగా కొట్టేశాడు. దాని తర్వాతే రష్మి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయింది. దాని తర్వాత నేను కాంటాక్ట్ చేయలేదు. రష్మికి ఎవరితోనా రిలేషన్షిప్ ఉందా? ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్ సార్, కానీ ఆఫీస్ నుంచి అప్పుడప్పుడు హాఫ్ డే లీవ్ తీసుకుని వెళ్ళొద్ది. అయితే నేనేం అనుకున్నానంటే షీ సీయింగ్ సమ్ వన్. అయితే దాని గురించి నాకు అసలుకి ఏం చెప్పింది లేదు. ఒకవేళ రష్మి వాళ్ళ నాన్నగారికి ఈ హత్యలో భాగం ఉందా? ఐఎమ్ నాట్ ష్యూర్ సార్. రష్మిని నాకు కాలేజ్ టైం నుంచి తెలుసు సార్. తన కాలేజీలో ఏ మగవాడితో మాట్లాడదు సార్. అన్నీ వాళ్ళ నాన్నకు భయపడే. వాళ్ళ నాన్న వాళ్ళ ఇద్దరు కూతుర్ని చాలా భయం పెట్టేసి ఉన్నాడు. ఏదో ఒక అబ్బాయితో మాట్లాడితే వెంటనే చూసి చంపేస్తాడు. ఏం సార్ చెప్తున్నారు? అలాగైతే రష్మిని చంపాలనుకుంటే 3 సంవత్సరాల ముందు చంపేశాను కదా. నా మాట వినకుండా, నేను చెప్పింది పట్టించుకోకుండా నా ఇంటి వదిలి ముంబైకి వెళ్ళిపోయింది తను. చూడండి సార్, నేను తన తండ్రిని. తర్వాత పిల్లలకు డిసిప్లిన్ నేర్పించాల్సింది తండ్రి యొక్క బాధ్యత కదా సార్. నేను చేస్తున్నాను. కానీ అదే సమయంలో రష్మి విషయంలో ఎవరు ఈ పని చేసుంటారో వాడికి ఖచ్చితంగా ఈ శిక్ష పడాల్సిందే సార్. ఖచ్చితంగా దొరుకుతుంది, వాడు ఎవడైనా సరే. అది మీరైనా సరే. ఒకవేళ నేనే చేశానని మీకు అనిపించిందంటే అప్పుడు మీరు ప్రూఫ్ చేసి చూపించండి సార్. ఇప్పుడు నేను బయలుదేరచ్చా? సార్, ఇదిగో లక్ష్మి కాల్ రికార్డ్స్. తన నంబర్ ఢిల్లీ రిజిస్టరే. ఇన్ఫాక్ట్ తన నంబర్ ఎవరు కొట్టలేదు. అది తన నంబర్ యూజ్ చేయడం ఆపేసింది 3 నెలల క్రితమే. కాల్ రికార్డ్స్ దొరికాయా? 3 తను రెగ్యులర్గా మాట్లాడేది. రోనక్ దయ్యా, సోనాలి దవే, నిహారికా శర్మ. రోనక్ అండ్ నిహారిక యాక్టర్స్ అండ్ వీళ్ళంతా ఢిల్లీలో ఉండేవాళ్ళే. ఇన్ఫాక్ట్ సార్, తన కాల్ రికార్డ్స్లో ఒక్క నంబర్ కూడా ముంబై రిజిస్టర్ కాదు. అలాంటప్పుడు రష్మి ముంబైకి వెళ్ళదా? తను ఢిల్లీలోనే ఉందా? రష్మి వాళ్ళ ఫ్యామిలీకి అబద్ధం చెప్పిందా ముంబైలో పని దొరికిందని? అది కాకుండా సార్, 3 నెలల క్రితం రోనక్ సోషల్ మీడియాలో చాలా స్ట్రేంజ్ అయిన వీడియో వైరల్ అయింది. అప్పుడు రష్మియే ఆ సోషల్ మీడియా అకౌంట్ హ్యాండిల్ చేసింది. హే నెటిజన్స్, ఈ రోజు నా బర్త్డే. సి, హ్యాపీ బర్త్డే రాష్మి. ఈ రోజు నా బర్త్డే. మీ అందరితో చాలా విషయాలు షేర్ చేద్దాం. 3 సంవత్సరాలుగా నేను ఇండిపెండెంట్గా ఉన్నాను. నా కెరియర్కు చాలా ప్రశాంతంగా ఉంది. అయినా కొన్ని సమయాల్లో జీవితంలో బండి స్లో అవుతుంది. అయినా నేను సక్సెస్ ట్రాక్కి ఖచ్చితంగా తీస్తున్నాను. బికాస్ ఐ బిలీవ్ మై సెల్ఫ్. తర్వాత అందరికీ ఒకటి చెప్పాలనుకున్నా, ఎప్పటికీ మిమ్మల్ని మీరు నమ్ముతున్నారంటే మీ జీవితం బాగుంది.
అరే చాలా మాట్లాడుతున్నా. లెట్స్ మీట్ ద అవుట్ షేక్ నిహారిక. కమ్. హాయ్. అరే ఇక్కడ రా. ఓ గాడ్, వెయిట్. బ్రేకింగ్ న్యూస్, ఉమానైజర్ లేజీ బాయ్ మ్యాచర్ ని చెప్పబడిన రాఘుల్ దయా ఇంకొక మగర్తో చెడి జాలీగా ఉన్నాడు. దీని గురించి అసలు నిహారిక, stop it, man. మీరేమనుకుంటున్నారు? బ్రేవ్ గా ఉండేది క్రైమ్ లేదు. వాడు రియల్ లైఫ్ లో మ్యాచ్, రియల్ లైఫ్ లో మ్యాచ్. యా రైట్. ఓకే, ఈ విషయాన్ని వాళ్ళ వైఫ్ తో పాటు చెప్పమల దాని వల్ల. నువ్వు దానంతా వదిలే. సరే నేను చెప్పేది వినండి జాగ్రత్తగా. నువ్వు నా ప్రమోషన్ వీడియోని పోస్ట్ చేసే. అరే నువ్వు ఇప్పుడు చేస్తున్నా? సరే ఇప్పుడే చేస్తున్నా. ఒక్క నిమిషం, జస్ట్ గివ్ యూ మినిట్. నిహారిక, నో బుల్లింగ్, ఓకే? ఇక్కడ ఉండు. ఇక్కడనే ఉండు. నా కెరియర్ గనక ఏమైనా అయితే నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టనే. రానాకు ఊరికే ఎటకాలు మాట్లాడలేదని ఆపు. రిలాక్స్ గా చెప్పు, ఏమైంది? నువ్వు ముందెళ్ళి నా సోషల్ మీడియాని చెక్ చేయి. అప్పుడు నీకు తెలుస్తుంది నువ్వేం పోస్ట్ చేసావు అనేది. రష్మి 3 నెలలుగా ఫోన్ని యూజ్ చేయలేదు, ఇంటర్నెట్ కాల్ని యూజ్ చేస్తుంది. రోనక్ని మీట్ అవుదాం. మేడం, నేను ఢిల్లీలోనే ఉన్నాను. నేను ఇక్కడే కలిసా. రష్మి లాస్ట్ గా ఎప్పుడు కలిసావు నువ్వు? రష్మిని చివరిగా నేను తన బర్త్డే పార్టీలో కలిసా. ఆ రాత్రి నేను మర్చిపోలేను మ్యామ్. ఆ రోజు రాత్రి తీసిన వీడియో నా కెరీర్నే పూర్తి చేసింది. నా వైఫ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నాకేమనిపిస్తుందంటే తను చేసిన తప్పుకి శిక్ష లభించింది. సార్, మత్తులో రష్మి చాలా పెద్ద తప్పు చేసింది. అందుకే కొన్ని రోజులకి అండర్ గ్రౌండ్ లో ఉండమని చెప్పాను. కనీసం 3 నెలల ముందు నుంచి తన ఫోన్ యూజ్ చేయడం మానేసింది. దాని తర్వాత తన నంబర్ తన యూజ్ చేయడమే వదిలేసింది. రష్మి ఇక్కడ ఢిల్లీలోనే ఉందా? సౌత్ ఢిల్లీలోనే ఉండింది. రష్మి సౌత్ ఢిల్లీలో ఉండేదా? ఆ అడ్రస్ ఇవ్వగలరా? యా షూర్. రష్మిని ఇక్కడే పెట్టి మర్డర్ చేశారు. ఇల్లంతా చెక్ చెయ్యి, ఏది మిస్ అవ్వకూడదు. మర్డర్ తర్వాత బ్లడ్ని క్లీన్ చేయడానికి ప్రయత్నించారు. అయినా సరే బ్లడ్ గుర్తులు ఉన్నాయి ఇక్కడ. ఆ యాక్టర్ ఉన్నాడు రోనక్, వాడి డీటెయిల్స్ కలెక్ట్ చేయి. వాడి దగ్గర పెద్ద మోటివ్ ఉంది. చుట్టుపక్కల చెక్ చేయి, CCTV ఉందేమని. ఉంటే మర్డర్ జరిగిన రోజున ఫుటేజ్ అంతా చెక్ చేయండి. రష్మి IMB మొబైల్ని బయటికి తీయండి. ఇంకేదైనా యాక్టివ్లో ఉందేమో చూడండి. హలో, వీటన్నిటికీ కారణం ఖచ్చితంగా మీరే. అన్నిటికీ ఎప్పుడు తనని అనుమానించినందువల్లనే 3 ఏళ్లుగా, గత 3 ఏళ్లుగా మన అమ్మాయి ఈ ఊళ్ళోనే జీవిస్తోంది. కానీ ఒక్కసారి కూడా మనం చూడడానికి తను రానేలేదు. దానిలో నుంచి నీకేం అర్థం కాలేదా జయ? 3 సంవత్సరాలుగా తను ఇదే ఊర్లోనే కాదు ఉండింది. అలాగని నీ దగ్గర అబద్ధం చెప్పుండొచ్చు కదా. తనకి మనందరికన్నా తన సంతోషమే కదా తను ముఖ్యమైంది. బాబు రాజా, నువ్వు నీ చెల్లెలు పెంకిని జాగ్రత్తగా చూసుకో. కనుక్కోండి. సార్, ఈ ఫ్యామిలీ 4 నెలల క్రితమే ఇక్కడ షిఫ్ట్ అయింది. హరీష్ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు. కానీ కోవిడ్ వల్ల ఆ కంపెనీ మూసేశారు. రండి సార్, ఇది చూడండి సార్, ఇతనే హరీష్. సార్, ఇంకో బాడీ బెడ్రూమ్లో కూడా ఉంది. ఇది చూడండి సార్, హరీష్ వైఫ్ సుష్మా CDRలో 1 నంబర్ సస్పీషియస్గా ఉంది. 2 రోజులుగా ఈ నంబర్లో చాలాసార్లు ఫోన్ వచ్చాయి. హలో, ఈ నంబర్ ఆగ్రా నుంచి లలితా శ్రీవాస్తవ్ అన్న పేర్లో ఉంది. ప్రస్తుతం స్విచ్ ఆఫ్ అయింది. సార్ 5 సంవత్సరాల ముందు లలిత సూసైడ్ చేసుకుంది. ఇన్వెస్టిగేషన్లో సస్పిషియస్గా ఏమీ దొరకలేదు సార్.
కానీ ఒక విషయం తెలిసింది, సూసైడ్ చేసుకున్న ముందు లలిత బ్యాంక్ వెళ్ళింది. బ్యాంక్లో ఉన్న ఎంప్లాయీ తను ఏదో చేశాడు. చూడండి, మీరు బాధపడకండి, మీ పని పూర్తవుతుంది. ఇంకా 2 రోజుల్లో మీ అకౌంట్కి డబ్బులు వచ్చేస్తాయి. ఆ, ఎవరది? వీడే సార్, వీడి పేరు కేశవ్. వీడు లలితకి మాట ఇచ్చాడు వాళ్ళ ప్లేస్ని ప్లెజ్ చేసుకుని లోన్ ఇద్దామని. కానీ ఆ ప్లేస్ అంతా వాడు ఎమర్చి అమ్మేశాడు సార్. ఇంకా వాడు మన చేతిలో దొరకలేదు. సరే, వీడి డీటెయిల్స్ అని నాకు ఇవ్వు. సార్, ఎవరై ఉంటుంది? 5 సంవత్సరాల నుంచి లలిత మొబైల్ నుంచి మనం ఇంకో విక్టిమ్తో మాట్లాడారు. చెప్పు ప్రదీప. సో రష్మి ఈ మొబైల్ యొక్క IMEI నంబర్ నుంచి ఇంకో నంబర్ తెలిసింది. ఆ CDR తీసి చూసే తెలిసింది తనదో మనీష్ అగర్వాల్ అన్న వాడితో టచ్ లో ఉండింది. ఓకే, నేను ఆగ్రా నుంచి బయలుదేరుతున్నాను, వాడిని తీసుకురా. సార్, నేను రష్మి పెళ్లి చేసుకున్నాము సార్. అది సార్, మేమిద్దరు ఒకరికొకరు ప్రేమించుకున్నాం సార్. మేమిద్దరు ముంబైలో మంచి జాబ్ దొరికిందని ఇంటి నుంచి వచ్చేసాము. కానీ పెళ్ళికి తర్వాత మేము ఢిల్లీకి వచ్చేసాము. రష్మి వాళ్ళ ఫ్యామిలీకి అబద్ధం చెప్పింది ముంబైలో ఉంటుందని. కానీ నాతోనే ఉన్నింది ఢిల్లీలో. చాలా సంతోషంగా ఉన్నింది. కానీ ఎవరి దృష్టి తగిలిందో మా ఇద్దరి మధ్య చిన్న చిన్న విషయానికి గొడవలు వచ్చేది. ఆ తర్వాత ఆ గొడవలంతా పెద్దదిగా మారేది. అందువల్ల రష్మిని చంపేశావా? లేదు సార్, నేను దాన్ని చెప్పలేదు. మేమైతే విడిపోయింది నిజమే, కానీ విడిపోయిన తర్వాత కూడా మేము టచ్లో ఉన్నాము. ఎలా ఉన్నింది ఈరోజు పార్టీ? అవసరం. తర్వాత నీకుదా తెలుసు, నిహారిక ఆస్కర్ లాగా స్పీచ్. అరే నువ్వు ఇక్కడ ఉంటే బాగా ఉంది. కానీ నేను వచ్చింటాను, కానీ ఈరోజు బిజీగా అయిపోయాను. ఉండు, ఒక్క పని చేయి. సరే, నేను నిద్రపోతాను. సరే, రేపు మాట్లాడదాం. ప్రతిరోజు నమ్మకంతోనే కాల్ చేసేవాడిని, ఏదో ఒక రోజు సాల్వ్ అయిపోతుందని. కానీ ఏది సరే అవ్వలేదంటే నువ్వు రష్మికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించావు, కానీ అదంతా పెద్దగా తీసుకోలేదు. అలాంటప్పుడు నువ్వు రష్మిని చంపేస్తావు. సార్, నేను చంపలేదు సార్. నేను ఇంకా లవ్ చేస్తున్నాను. నేను మళ్ళీ తనని లైఫ్లో తీసుకురావాలనుకుంటున్నాను. మంచోళ్ళలాగా నటించి మోసం చేయాలనుకోవద్దు. జాగ్రత్త. వీడిని కొట్టి నిజం కక్కించండి. వీడిని నిజం చెప్పేంత వరకు వీడిని అసలు వదిలిపెట్టద్దు. సార్ 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 కొట్టకండి సార్. రష్మి యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు. తన బాయ్ ఫ్రెండ్ వదిలేసి వచ్చాక బయటికి తను ఒంటరిగా జీవించింది. కానీ తిరిగి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తానికి ఎంతవరకు ఆలోచించలా. దానికి కారణం వాళ్ళ నాన్న యొక్క కాన్సర్వేటివ్నెస్, అలాగే చిన్న చూపు తత్వం. పోలీసులు ఈ కేసులో చాలా ముందడుగు వేశారు. కానీ ఈ ప్లాన్ యొక్క మాస్టర్ మైండ్ వెనకాల పోలీసునే మించిపోయింది. వాడు తన యొక్క నెక్స్ట్ టార్గెట్ ని ఫిక్స్ చేస్తాం కూడా పెట్టేశాడు. ఏంటమ్మా, ఎందుకు ఇంత ఆలస్యమైంది? సారీ మా, పని కొంచెం ఎక్కువగా ఉన్నది. ఎప్పుడు చూడు పని పని పని. ఈ పని బిజీలో అమ్మని మర్చిపోతావు. అమ్మా, ఎక్కువ కోప్పడకండి. సరే చెప్పండి, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు మీ మైండ్ ని కూల్ చేయడానికి ఒక ఐస్ క్రీమ్ తిందామా? రండి, వెళ్ళి తిందాము. ఏమైంది? ఏం లేదు, పద. నేను నీకోసమే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను. నువ్వు ఎప్పుడు వస్తావా అని వేచి ఉన్నాను. సో పోయిన వారం ఘాజియాబాద్ లో ఒక సీనియర్ సిటిజన్ మర్డర్ అయింది. పేరు కుమార్ జైస్వాల్. మర్డర్స్ ఆపరండి ఆల్మోస్ట్ హరీష్ ఫ్యామిలీ మర్డర్ అయినట్టే. తాడుతో మెడపిసి చంపారు. ఇంట్లో రాబరీ అండ్ నో ఫింగర్ ప్రింట్స్. ఇంకో విషయం సార్, ఘాజియాబాద్ పోలీస్ కి క్రైమ్ సీన్ నుంచి నైలాన్ రోప్ దొరికింది. నైలాన్ తాడా? ఆ కేసులో ఏమైనా అరెస్ట్ అయ్యారా? 2 సస్పెక్ట్స్. విక్టిమ్ యొక్క రిలేటివ్ ఆరవ్, వాడొక డ్రగ్ అడిక్ట్, అండ్ వాడి డ్రగ్ డీలర్ అంకుర్. 2 ఎస్కేప్ అయ్యారు. సార్ కనుక్కున్నప్పుడు తెలిసింది క్రితం 2-3 వారాలలో ఘాజియాబాద్ అండ్ గుర్గాంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. అంటే తాడుతో మెడక్ పీసికి చంపడం, ఇంట్లో రాబరీ అండ్ నో ఫింగర్ ప్రింట్స్. ఆ హరీష్ ఆ కేసు ఫైల్ తీ. ఇందులో ఏ డౌటో లేదు. ఘాజియాబాద్ మర్డర్ కి హరీష్ ఫ్యామిలీలో జరిగిన మర్డర్ కి కనెక్షన్ ఉంది. కొన్ని విషయాల్లో మర్డర్ కామన్ గా ఉంటుంది. సో
ఘాజియాబాద్, ఫరీదాబాద్, గుర్గాంలో ఉండే ఇళ్లల్లో రాబరీ అండ్ మర్డర్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయో అక్కడ పక్కన ఉండే ఇళ్లలో అడిగితే అక్కడ ఎలాంటి సస్పిషియస్ యాక్టివిటీ నోట్ చేయలేదన్నారు. సార్, ఏ ఇళ్లలోనూ సీసీటీవీ లేదు, అందువల్ల ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళే దానికి రికార్డే లేదు. కానీ సార్, ఆ ఇళ్లలో వెళ్లే దారి నేను సీసీటీవీ చూస్తే ఒక చాలా ముఖ్యమైన విషయం నాకు తెలిసింది. సో అంటే వీళ్ళ ఇంటెన్షన్ టెస్టింగ్ అనే కారణంతో ఇంటికి వచ్చి రాబరీ చేయడమా? చెప్పండి. మేడం, మీరు బ్లడ్ టెస్ట్ చేసుకున్నారు కదా, దాని రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది? నాకు భయం వేస్తుంది. ఒకవేళ నాకు కూడా కరోనా వస్తే. క్షమించండి, మీకు కరోనా పాజిటివ్ వచ్చింది. పాజిటివ్నా? అవును, కానీ మీరు బాధపడకండి. వీళ్ళు మా టీం, వీళ్ళు మీ ఇల్లుని శానిటైజ్ చేస్తారు. రండి లోపలికి వెళ్ళండి. మీరు బాధపడకండి, ఈ ఇల్లుని ఫుల్గా శానిటైజ్ చేస్తారు, అంతా సరైపోతుంది. బాబు ఒక నిమిషం, బాబు ఒక నిమిషం. ముందు నా కోడల రిపోర్ట్ నేను చూస్తాను. ఏయ్ అయ్యా, మీరు రిపోర్ట్ చూసుకొని ఏం చేయబోతున్నారు? చూడండి, ఇదంతా మెడికల్ లాంగ్వేజ్, మీకు అర్థం కాదు కదా, అందుకే చెప్తున్నాను. నాకు అన్నీ అర్థమైంది బాబు. నీకు ఒక విషయం తెలియదు బాబు, మేము ఈ ఊర్లోనే మందులు ఇచ్చేవాళ్ళుగా ఉన్నాము. ఏ ముసలోడా, ఎవరికి నువ్వు ఫోన్ చేస్తున్నావు? ఫోన్ ఇరా, పెద్ద ఇదేవాను. ఏయ్ అందరూ మాస్క్ తీయండి. లలిత గారిని మీరందరూ కలిసాక చంపారు. ఆ తర్వాత వాళ్ళ స్థలాన్ని మీరే కదా ఆక్రమించుకున్నారు. కొంతమందిని చాలా సులువుగా ఏమార్చచ్చు సార్. వాళ్ళ స్థలాన్ని అమ్మినప్పుడు వాళ్ళు ఏడ్చుకుంటూ నా దగ్గరికి వచ్చారు. చెప్పండి, నన్ను ఎందుకు ఇక్కడ రమ్మన్నారు? నా దగ్గర అలా ప్రవర్తించకు. ఆ స్థలం నాకు చాలా అవసరం. పేపర్ మీరే కదా నాకు ఇచ్చింది. నేను అది లోన్ కోసమే కదా ఇచ్చాను. నేనేం చేయలేను. అరే చూడండి, నేను చచ్చిపోతాను. మీకు కావాల్సింది ఏవైనా చేసుకోండి, నేనేం పట్టించుకోను. ఇప్పుడు డీటెయిల్గా చెప్పు, ఇందులో ఎవరెవరికి ఏ రోల్ అని. సార్, బషీర్ నా కంపెనీలో పనిచేస్తున్నాడు. వాడు జనాల ఇంటికి వెళ్ళి వాళ్ళ బ్లడ్ శాంపుల్స్ అలాగే పెథలాజికల్ని కలెక్ట్ చేస్తాడు. వాడే మా దగ్గరికి వచ్చి చెప్పాడు ఏ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు అనేది, అలాగే వాళ్ళకి ఎంత ప్రాపర్టీ ఉందని కూడా. అంజలి ఒక్కొక్క చోటుకి వెళ్ళి వాచ్ చేస్తుంది కదా? అవును సార్, బాగా ఆకలితో తిరుగుతున్నప్పుడే నేను తన్ని చూశాను. చాలా నిస్సహాయ స్థితిలో ఉంది. అతను మా నాన్నకంటే ఎంతో పర్వాలేదు. ఎప్పుడు తన కూతురులాగా నన్ను చూసుకుంటాడు. అప్పటి నుంచి శ్యామ్ దగ్గరే పనిచేస్తున్నాను. నేను ఆ ఇంటిని మార్క్ చేసినప్పుడు అంజలి తను మెల్లగా ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఎవరు ఎన్నింటికి వస్తున్నారు మరియు ఎన్నింటికి వెళ్తున్నారు అన్ని గమనిస్తుంది. ప్రతి డీటెయిల్ని కలెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత నీలేష్ ఏం చేస్తాడంటే బండి ఎక్కడ పలి ఎక్కడి నుంచి వెళ్ళాలో అంతా చూసుకుంటాడు. అప్పుడే మేము దొంగతనం చేసి ఆ ప్రదేశం నుండి త్వరగా తప్పించుకోవచ్చు. సార్, మేము పూర్తి ప్లానింగ్తోనే జనాల యొక్క ఇంటికి వెళ్తాం. రష్మిని కూడా మీరే చంపారు కదా? సార్, అన్నీ నాకు తెలుసురా. రష్మి కేసులో ఒక లీడ్ కూడా ఉంది. రష్మి మర్డర్కి ముందు ఒక రోజు సేమ్ కంపెనీకి బ్లడ్ టెస్ట్కి శాంపిల్ ఇచ్చింది. రష్మి విషయంలో ఎందుకు అలా చేశారు? లక్ష్మి యొక్క మర్డర్ మా ప్లానింగ్లో లేదు సార్. అదంతా ఈడి వల్ల జరిగింది. మేము యాక్చువల్లీ 18వ తారీఖు తన ఇంట్లో దొంగతనం చేయాలనుకున్నాం, కానీ అంతలోపు అవసరపడి అక్కడికి వెళ్ళిపోయాడు ఈడు. సార్ అది అంజలితో నేను ఫాలో చేసి వెళ్ళాను. అప్పుడే నేను ఫస్ట్ టైం రష్మి చూశాను. చూసిన వెంటనే తనపై నా కోరిక వచ్చేసింది సార్. ఇంతవరకు ఎంతమంది ఇంట్లో దొంగతనం చేశారు? సార్, అది ఇప్పటి వరకు 500 మందిని ఏమార్చాం సార్. కొట్టే కొట్టుడులో వీళ్ళు చేసే గోల ఈ లోకానికే వినిపించాలి. తీసుకో, బాగా కొట్టు. కొట్టకండి. కోవిడ్-19 యొక్క కష్టమైన పరిస్థితుల్లో ఎంతో మందిలో మానవత్వాన్ని పై స్థాయిలో చూసుంటాం. కానీ ఇందులో కొంతమంది ఉన్నారు, అది చాలా మోసమైన వ్యాధని తెలిసినా కూడా వాళ్ళ లాభానికి అది ఉపయోగించుకున్నారు. ఈ కేసులో కూడా శ్యామ్ అదే చేశాడు.
అత్యాశ కోరుకునే తన మనసు, అలాగే కుతంత్రాలు నిందిన తన బుద్ధి ఎప్పుడైనా అది తప్పైన దారిలోనే వెళ్తుంది. తను చాలా బ్రిలియంట్ అని అనుకునే ఈ సో కాల్డ్ మాస్టర్ మైండ్ తను ఒక విషయాన్ని మర్చిపోతున్నాడు. కుట్రం యొక్క దారి అనేది డెడ్ ఎండ్, జైలు యొక్క 4 గోడల మధ్య ఉంటుంది. ఎందుకంటే క్రైమ్ నెవర్ పేస్. నేను మీ అనూప్ సోనీని మీ నుండి సైనింగ్ ఆఫ్. మళ్ళీ క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క ఇంకొక ఎపిసోడ్లో నేను మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు మీరు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ని జాగ్రత్తగా చూసుకోండి. అలర్ట్ గా ఉండండి, సేఫ్ గా ఉండండి, కంటిన్యూస్ గా చూస్తూ ఉండండి. క్రైమ్ పెట్రోల్ అలర్ట్. జై హింద్.